ఈరోజు వంకాయ కూర చేస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 పచ్చిమిర్చి 2 ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నానండి. ఒకసారి కలిపేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే కూరకు సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి. వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత కొంచెం ధనియాల జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేస్తున్నానండి. ఉప్పు పసుపు వేసి నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయలు మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి. వంకాయలు మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు కూరకు సరిపోయినంత కారం వేసుకోవాలి. అలాగే నువ్వులను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు తక్కువ మంట పెట్టి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని వంకాయ ఉడికేంత వరకు కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఉడికించాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి అండి. వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వంకాయ కూర రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసి గార్నిష్ చేశాను.